ఈ క్లాస్లో మనం సీక్వెల్ సర్వర్లో మెర్జ్ స్టేట్మెంట్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఈ మెర్జ్ స్టేట్మెంట్ అనేది చెప్పాలంటే కాంబినేషన్ ఆఫ్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఈ మూడిటిని కంబైన్ చేసి మనం సింగిల్ స్టేట్మెంట్గా మెర్జ్లో పెట్టడం జరుగుతుంది. అదే మనం ఇక్కడ సపరేట్గా మనం ఇన్సర్ట్కి ఒకటి, అప్డేట్కి ఒకటి, డిలీట్కి ఒకటి రాయకుండా ఒకే స్టేట్మెంట్లో మూడిటిని కలిపి ఎప్పుడు ఇన్సర్షను, ఎప్పుడు అప్డేషన్, ఎప్పుడు డిలీషన్ చేయాలి అనేది మనం కండిషనల్గా మనం ఒక డేటాని మేనేజ్ చేసేదానికి, ఒక టేబుల్లో డేటాని మేనేజ్ చేసేదానికి ఈ మెర్జ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మెర్జ్ స్టేట్మెంట్ ఎట్లా యూజ్ అవుతుంది ఏంటనేది చూసినట్లయితే, సపోజ్ you have two tables called source and target tables, and you need to update target table based on the values of matched from source table. మరి ఈ సోర్స్ టార్గెట్ టూ టేబుల్స్ ఉంటాయి. మరి టూ టేబుల్స్లో నుంచి ఏ విధంగా ఈ సోర్స్ డేటాని తీసుకొని టార్గెట్ టేబుల్కి మనకి మ్యాచింగ్ కండిషన్ బట్టి మ్యాచింగ్ వాల్యూస్ని ఏ విధంగా ఇచ్చేస్తామనేది చూసినట్లయితే ఈ 3 కేసెస్లో మనం చేయడం జరుగుతుంది. ద సోర్స్ టేబుల్ హ్యాస్ సమ్ రోస్ దట్ డు నాట్ ఎగ్జిస్ట్ ఇన్ టార్గెట్ టేబుల్. అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో కూడా ఇవ్వడం జరిగింది. సోర్స్ టేబుల్, టార్గెట్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొడక్ట్ అనేది సోర్స్ టేబుల్ అనుకుందాం. ఈ ప్రొడక్ట్ టేబుల్లో మనం 1, 2, 3, 4 ఇట్లా 4 రోస్ మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది. టార్గెట్ ప్రొడక్ట్ అనేది ఇంకొకటి తీసుకున్నామండి. ఇక్కడ కూడా మనం టేబుల్, డెస్క్. Sir, are you talking on mute? ఎస్, వెయిట్ ప్లీజ్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మెర్జ్ స్టేట్మెంట్ అనేది ఇన్సర్టు, అప్డేటు, డిలీటు వీటి మూడిటి యొక్క కాంబినేషన్ అని చెప్పుకున్నాం. మరి ఈ కాంబినేషన్ ఒక సోర్స్ టేబుల్ నుంచి టార్గెట్ టేబుల్కి ఏ విధంగా మనం ఈ ఇన్సర్షన్ని, అప్డేషన్ని, డిలీషన్ని తీసుకుంటాం అనేది చూసినట్లయితే, సోర్స్ టేబుల్ హ్యాస్ సమ్ రోస్ దట్ డు నాట్ ఎగ్జిస్ట్ ఇన్ టార్గెట్ టేబుల్. అప్పుడు ఇన్సర్షన్ అనేది చేస్తాం. ఇది సోర్స్ టేబుల్. ప్రొడక్ట్ టేబుల్లో మనకి 4 రోస్ ఉన్నాయి. అట్లనే టార్గెట్ టేబుల్లో కూడా మనకి టార్గెట్ ప్రొడక్ట్స్ అని ఇక్కడ కూడా టేబుల్, డెస్క్, అంటే టేబుల్, డెస్క్ అనేది ఇక్కడ కూడా ఉంది. బట్ ఇక్కడ సమ్ చేంజెస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ 150 ఉంది, ఇక్కడ కూడా టేబుల్కి 150 ఉంది. డెస్క్కి వచ్చేసరికి ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 150 ఉంది. నెక్స్ట్ ఇక్కడ బెడ్, కబోర్డ్ అనేటివి ఎక్స్ట్రా ఉన్నాయి. ఇక్కడ చైర్, కంప్యూటర్ అనేటివి ఉన్నాయి. సో అంటే సోర్స్ టేబుల్లో ఉండేటివి కొన్ని టార్గెట్ టేబుల్లో ఉన్నాయి, ప్లస్ ఎక్స్ట్రా ఉన్నాయి ఇక్కడ, ప్లస్ ఇక్కడ కొన్ని మార్పులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్కి 100 ఉంటే ఇక్కడ డెస్క్కి 150 ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ని మనం తీసుకొని సోర్స్ టేబుల్ని యూజ్ చేసుకొని టార్గెట్ టేబుల్లోకి డేటాని ఎట్లా ఇన్సర్ట్ చేస్తాము. సో ఇప్పుడు టార్గెట్ టేబుల్లో ఏవి లేవండి? సోర్స్ టేబుల్లో ఉన్నటివి చైర్, కంప్యూటర్ ఈ 2 లేవు. కాబట్టి వీ కెన్ ఇన్సర్ట్ ఇంటూ అంటే 3, 4 రికార్డ్స్. ఇక్కడ చూడండి 1, 2, 5, 6 ఉన్నాయి. 3, 4 రికార్డ్స్ మనం ప్రొడక్ట్ నుంచి టార్గెట్లోకి మనం ఇన్సర్ట్ చేయొచ్చు అనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి the target table has some rows that do not exist in source table. In this case, you need to delete from target table. Target table లో సోర్స్ టేబుల్లో లేని రికార్డ్స్ టార్గెట్ టేబుల్లో ఉన్నాయి. అప్పుడు టార్గెట్ టేబుల్లో నుంచి వాటిని డిలీట్ చేయాలి. అలాంటప్పుడు మెర్జ్ స్టేట్మెంట్ వాడతాం.
అంటే ఇక్కడ బెడ్ కబోర్డ్ అనేటివి ఈ రెండు ఎక్స్ట్రా టార్గెట్ టేబుల్లో, ప్రొడక్ట్ టేబుల్లో ఇవి లేవు. కాబట్టి ఈ రెండింటిని మనం డిలీట్ చేయొచ్చు మెర్జ్ స్టేట్మెంట్ ద్వారా. అండ్ థర్డ్ కేసు వచ్చినట్లయితే ద సోర్స్ టేబుల్ హ్యాస్ సమ్ రోస్ with the same keys as the rows in target table. However, these rows have different values in the non-key items. In this case, you need to update the target table from source table. అంటే ఇక్కడ కీ ఫీల్డ్స్ ఏంటి? ఐడి, ఇది కీ ఫీల్డ్, ఇక్కడ కూడా ఐడి కీ ఫీల్డ్. నాన్ కీ ఫీల్డ్స్ అంటే కీ ఫీల్డ్స్ మాత్రం సేమ్ ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి 1, 2 అనేటివి ఇక్కడ కూడా 1, 2 ఉన్నాయి. ఇవి కీ ఫీల్డ్స్. అంటే జనరల్గా వీటికి ప్రైమరీ కీ ఉంటుంది, ఐడెంటిటీ కాలం అయి ఉంటుంది. మనం ఇక్కడ పెట్టలేదనుకోండి. మరి ఈ కీ ఫీల్డ్స్ కాకుండా మిగతా ఫీల్డ్స్లో ఇప్పుడు చూడండి 1 టేబుల్ 150, ఇక్కడ కూడా 1 టేబుల్ 150. రెండోది ఏంటి? 2 డెస్క్ 150, ఇక్కడే ఉంది 2 డెస్క్ 100 అని ఉంది. సో అల్టిమేట్గా ఇక్కడ ఈ 150 అనేది ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా నాన్ కీ వాల్యూ ఇది కాకుండా మరి అప్పుడు ఈ 100 వాల్యూనే ఇక్కడ కూడా అప్డేట్ అవుతుంది. సో ఇన్సర్షన్ ఏమో ఇక్కడ లేని టార్గెట్లో లేని రికార్డ్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఇన్సర్ట్ అవుతాయి సోర్స్ నుంచి. డిలీషన్ ఏమో ఇక్కడ ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో టార్గెట్ సోర్స్లో లేనటివి అవి డిలీట్ అవుతాయి. అప్డేషన్ ఏమో ఇక్కడ సేమ్ కీ వాల్యూస్ ఉండి అదర్ వాల్యూస్ అంటే ఇక్కడ 100 ఇక్కడ 150 ఉంది కాబట్టి ఇక్కడ అప్డేట్ కావడం జరుగుతుంది. ఇది మనం తీసుకోబోయే యాక్షన్స్. సో దట్ ఫస్ట్ మనం ప్రొడక్ట్ టేబుల్ని క్రియేట్ చేద్దాం, దాంట్లో రికార్డ్స్ని ఇన్సర్ట్ చేద్దాం. ఆల్రెడీ ప్రొడక్ట్ టేబుల్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అదే పేరుతోటి ఉంటే దాన్ని రీనేమ్ చేయడమా, ప్రాడ్ అని ఉంది కానీ ప్రొడక్ట్ అనేది లేదు. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అండ్ ఇన్సర్ట్ 4 records in the product table. Okay. అండ్ టార్గెట్ టేబుల్, టార్గెట్ ప్రొడక్ట్, దీంట్లో కూడా ఒక 4 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో నౌ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ అండ్ ఆల్సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టార్గెట్ అండర్స్కోర్ ప్రొడక్ట్. ప్రొడక్ట్స్ ఎస్ ఉందండి, ప్రొడక్ట్స్ ఇక్కడ కూడా మనకి ప్రొడక్ట్స్. ఓకే, ఇది ప్రొడక్ట్స్. నెక్స్ట్ టార్గెట్ ప్రొడక్ట్స్. మరి వీటిలో ఉండే డేటా ఇది ఏంటి? ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్, టార్గెట్ అండర్స్కోర్ లేదు, ప్రొడక్ట్స్. ఇవ్వండి యాక్చువల్ డేటా ఉన్నది. సో ఇది ఇలానే ఉంచుదాం. న్యూ క్వరీ తీసుకుందాం. ఇది యాక్చువల్ డేటా. న్యూ క్వరీ తీసుకొని ఇప్పుడు మెర్జ్ స్టేట్మెంట్ని మనం అప్లై చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ మెర్జ్ స్టేట్మెంట్లో మీరు చూసినట్లయితే ఇంతకు ముందర చెప్పిన సేమ్ ఆ 3 పాయింట్స్ ఇక్కడ వస్తాయి. మ్యాచ్డ్ రోస్ దట్ నీడ్ టు బి అప్డేటెడ్. ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో అవి అప్డేట్ కావాలి. మ్యాచ్ అయిన రోస్ అప్డేట్ కావడం అంటే ఇక్కడ మ్యాచ్ అయిన రోస్ ఈ రెండిట్లో టేబుల్ డెస్క్. బట్ ఈ ప్రైస్ మాత్రం ఇక్కడ అప్డేట్ కావాలి. నాట్ మ్యాచ్డ్ రోస్ బై సోర్స్ దట్ నీడ్ టు బి డిలీటెడ్. సోర్స్ టేబుల్స్ తోటి ఏదైతే మ్యాచ్ కాలేదో ఈ గ్రెయిన్ ఏరియా అవన్నీ రిమూవ్ అయిపోవాలి.
అంటే ఇక్కడ మనకి బెడ్ కబోర్డ్ అనేటివి రిమూవ్ అయిపోవాలి. అండ్ నాట్ మ్యాచ్డ్ రోస్ దట్ నీడ్ టు బి ఇన్సర్టెడ్, అంటే ఇక్కడ ఉండి ఇక్కడ లేనివి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇన్సర్ట్ కావాలి టార్గెట్ టేబుల్కి. ఇదన్నమాట మన ప్రాసెస్. మరి ఇక్కడ చూసినట్లయితే సింటాక్స్ మెర్జ్ టార్గెట్ టేబుల్ యూజింగ్ సోర్స్ టేబుల్ ఆన్ మెర్జ్ కండిషన్ when matched then update statement, when not matched then insert statement, when not matched by source then delete statement. ఇవన్నీ కూడా సింగిల్ స్టేట్మెంట్లోనే ఇవ్వచ్చు. బట్ మనం 1 by 1 చూసుకుంటూ వస్తాం. ఇక్కడ దీనికి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఈ సెమీకోలన్ షుడ్ బి యూజ్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ మెర్జ్ స్టేట్మెంట్. కంపల్సరీగా సెమీకోలన్ వాడాలి, ఎందుకంటే దీని లోపల నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ వాడతాం కాబట్టి మామూలుగా మనం ఇలా వదిలేసినట్టు ఇట్లా ఇచ్చినా ఇవ్వకపోయినా సపోజ్ ఇట్లా తీసేసాను అనుకుందాం, ఇప్పుడు వస్తుంది. బట్ దిస్ ఈస్ నాట్ ఇన్ కేస్ ఆఫ్ మెర్జ్ స్టేట్మెంట్. మెర్జ్ స్టేట్మెంట్ చివర కంపల్సరీగా సెమీకోలన్ పెట్టాలి అనేది కండిషన్. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ అనే అర్థం. After writing the merge statement, we can also use select double earth rate row count. ఇది ఒక గ్లోబల్ వేరియబుల్ అంట. దీంట్లో see the number of records updated. ఎన్ని రికార్డ్స్ అప్డేట్ అయినాయో వీటిని రో కౌంట్లో మనం చూసుకోవచ్చు. డబల్ ఎర్త్ రేట్ రో కౌంట్ అనేది ఆల్రెడీ ఎన్ని ఎఫెక్ట్ అయినాయి అనేది దీంట్లో స్టోర్ అయి ఉంటుంది. మనం సెలెక్ట్ రో కౌంట్ అర్త్ రేట్ రో కౌంట్ డబల్ ఎర్త్ రేట్ రో కౌంట్ అని ఇస్తే ఎన్ని రోస్ ఎఫెక్ట్ అయినాయి అనేది కూడా మనకి వస్తుంది. అట్లీస్ట్ 1 మ్యాచ్డ్ క్లాస్ నీడ్ టు బి స్పెసిఫైడ్ ఫర్ ది మెర్జ్ స్టేట్మెంట్ టు గెట్ ది రిజల్ట్. ఏదో ఒక అంటే ఇన్సర్షన్ కావచ్చు, అప్డేషన్ కావచ్చు, డిలీషన్ కావచ్చు, ఏదో ఒక మ్యాచింగ్ స్టేట్మెంట్ అనేది క్లాజ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇట్ ఈస్ మ్యాండటరీ టు హ్యావ్ select permissions on the source table and insert, update, delete permissions on the target table for performing merge statement. అంటే మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి ఇక్కడికి ఇస్తున్నాం. వీటికి పర్మిషన్స్ ఉండాలి. దీంట్లో నుంచి డేటా సెలెక్ట్ చేయగలమా? ఇందులో ఏం చేస్తున్నాము? ఇన్సర్షను, అప్డేషను, డిలీషన్ చేస్తున్నాం. ఇక్కడ DQL వర్క్ అవుతుందా? డేటా క్వరీ లాంగ్వేజ్ ఇక్కడ వర్క్ అవుతుందా? ఇక్కడ DML డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటే ఇన్సర్షను, అప్డేషను, డిలీషన్ దీని మీద పనిచేస్తుందా? ఇది ఎవడు చూస్తాడు? డేటా అడ్మినిస్ట్రేటర్ చూస్తాడు. మనం ఇక్కడ అన్నిటికీ కూడా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆన్ సైట్ మీరు ఎక్కడైతే రియల్ టైం వర్క్ చేస్తున్నారో అక్కడ మీకు అన్ని పర్మిషన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే దట్ ఈస్ as per requirement the administrator gives permissions to the users. కాబట్టి ఆన్ దట్ సిచ్యువేషన్ మీకు సెలెక్ట్ కావటం లేదు, ఇన్సర్ట్ కావటం లేదు ఇవన్నీ అంటే పర్మిషన్స్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. గ్రాంట్ అనే కమాండ్ ద్వారా అది వస్తుంది. అవి మళ్ళీ చూద్దాం. మొత్తానికి మనకైతే అన్నిటికీ పర్మిషన్స్ ఉంటాయి, మీకేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. SQL server does not allow to update the same variable twice in the same matched class. సేమ్ వేరియబుల్ని సేమ్ మ్యాచ్డ్ క్లాస్ ద్వారా 2 సార్లు అప్డేట్ చేయడం అనేది SQL సర్వర్ అలో చేయదు. సో ఇవి మనకి ఈ మెర్జ్ స్టేట్మెంట్ యూజ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన కండిషన్స్. మరి మనకి ఫస్ట్ ఇన్సర్ట్ ఆపరేషన్ ఎలా వర్క్ అవుతుందో చూస్తాం. ఇన్సర్ట్ ఆపరేషన్ మనం యాజ్ పర్ ది సింటాక్స్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మెర్జ్ టార్గెట్ టేబుల్. టార్గెట్ టేబుల్ ఏంటండి? టార్గెట్ ప్రొడక్ట్స్. యాజ్ అంటే దీనికి ఒక పేరు పెట్టాం, అలియాస్ పెట్టాం. ఎందుకంటే ఇక్కడ ఈ అలియాస్ని ఇక్కడ వాడుతున్నాం కాబట్టి అలియాస్ పెట్టాం. టార్గెట్ అని పెట్టుకోండి, లేదంటే TS అని పెట్టుకోండి, మీ ఇష్టం. ఇది యూజింగ్ దేన్ని యూజ్ చేసి? ప్రొడక్ట్స్ని యూజ్ చేసుకొని.
యాజ్ సోర్స్ అని దీనికి కూడా అలియాస్ పెట్టాం. మరి ఏ కండిషన్ మీద ఇక్కడ మీరు చూడొచ్చు, ఆన్ మెర్జ్ కండిషన్. ఏ కండిషన్ మీద మెర్జ్ అవుతాయి? మెయిన్గా కీ ఫీల్డ్ ఏవైతే ఉందో సోర్స్ డాట్ ఐడి ఈక్వల్ టు టార్గెట్ డాట్ ఐడి, అంటే ఈ ఐడీస్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే. వెన్ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్, అంటే ఎప్పుడైతే టార్గెట్ తోటి మ్యాచ్ కాలేదో దెన్ ఇన్సర్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్, వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? సోర్స్లో నుంచి తీసుకొని టార్గెట్కి మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఈ స్టేట్మెంట్ ద్వారా మనకేమవుతుంది, మొత్తం ఈ 2 రోస్ కూడా లైక్ ఇక్కడ ఉండే ఈ చైరు కంప్యూటర్ అనేది ఇక్కడికి వచ్చేస్తాయి, ఇక్కడ ఉంటాయి, ఇక్కడికి టార్గెట్లోకి వెళ్తాయి. సో ఇది టేబుల్, ఒరిజినల్ టేబుల్ నేమ్, దానికి ఇది టెంపరవరీ ప్రొడక్ట్స్, ఇది ఒరిజినల్ టేబుల్ నేమ్, ఇది టెంపరవరీ. మరి ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనం కండిషన్ పెట్టాలి కాబట్టి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఆన్ సోర్స్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డాట్ ఐడి, వెన్ నాట్ మ్యాచ్డ్ దెన్ ఇన్సర్ట్. సో లాస్ట్లో సెమీకోలన్ అనేది పెట్టడం జరిగింది. 2 రోస్ అఫెక్టెడ్. మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ రిజల్ట్ ఎలా ఉందో మీరు చెక్ చేయండి. చూడండి, చైరు కంప్యూటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాయి, ఎందుకంటే అవి ఇక్కడ లేవు కాబట్టి టార్గెట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి నెక్స్ట్ మనం చూసినట్లయితే వెన్ ద డేటా ఇన్ బోత్ టేబుల్స్, 2 టేబుల్స్లో డేటా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? అప్డేట్ చేస్తాం సేమ్ డేటా ఉన్నప్పుడు. సో ఇక్కడ క్లాజ్ ఏంటంటే చూడండి, ఇంతకు ముందర లాగానే ఆన్ సోర్స్ ఐడి ఈక్వల్ టు టార్గెట్ ఐడి, 2 ఐడీస్ మ్యాచింగ్. వెన్ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్, మ్యాచ్ కానప్పుడు దెన్ ఇన్సర్ట్ చేస్తున్నాం రికార్డ్స్, దెన్ వీ విల్ అప్డేట్ వెన్ మ్యాచ్డ్. ఇప్పుడు ఇన్సర్ట్ స్టేట్మెంట్ వాడాము, ప్లస్ అప్డేట్ స్టేట్మెంట్ కూడా వాడుతున్నాం. వెన్ నాట్ మ్యాచ్డ్, మ్యాచ్ కానప్పుడు, దెన్ ఇన్సర్ట్ అనమాట. ఇంతకు ముందరలాగా ఇది ఇంతకు ముందర మనం చేసిన స్టేట్మెంట్. ఇక్కడ దాకే మనం క్లోజ్ చేసాం, అంతే కదా. ఇక్కడ దాకే మనం క్లోజ్ చేసాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సేమ్ అండి, ఇదే ఇక్కడ కూడా ఉంది. అండ్ ఆల్సో వీ వ్రోట్ ది అప్డేట్ స్టేట్మెంట్ వెన్ మ్యాచ్. మ్యాచ్ అయితే ఏం మ్యాచ్ అవుతున్నాయి? ఇక్కడ ఇది మ్యాచ్ అవుతున్నాయి. మరి ఈ 2 మ్యాచ్ అవుతున్నాయి. దెన్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్ అనేది చేస్తున్నాం. వెన్ నాట్ మ్యాచ్ దెన్ అప్డేట్ సెట్ టార్గెట్ ప్రొడక్ట్ నేమ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ నేమ్, టార్గెట్ ప్రైస్ ఈక్వల్ టు సోర్స్ ప్రైస్, ఎక్సెప్ట్ ఐడి తప్ప మిగతా అన్నీ కూడా ఏదన్నా పేర్లు మార్పు ఉంటే అప్డేట్ చేస్తున్నాము. ఇది మనం ఇక్కడ చేస్తున్నాం. దీనికి ముందర మనం ఏం చేయాలంటే ఆల్రెడీ ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఓన్లీ అప్డేటే మనం తీసుకోవచ్చు, కానీ రెండింటిని ఎలా కలిపి వర్క్ చేయాలి అనేది మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఇన్సర్ట్ ఇవి చేసాం కదా, ఈ రెండింటిని రిమూవ్ చేస్తాను బెటర్ మీకు అర్థమయ్యేదానికి. సో ఏం రిమూవ్ చేస్తాను? రిమూవ్ చేయకపోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇన్సర్ట్ అయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ అవి ఇన్సర్ట్ ఏం కావు. బట్ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ ఫ్రమ్ టార్గెట్ ప్రొడక్ట్ వేర్ ఐడి ఈక్వల్ టు ఏ ఐడీస్ రండి మనం ఎక్స్ట్రాగా తీసుకుంది 3 and 4. ఐడి ఈక్వల్ టు 3 ఆర్ ఐడి ఈక్వల్ టు 4. ఈ 2 రోస్ని రిమూవ్ చేస్తున్నాను. నియర్ డిలీట్ ప్రొడక్ట్స్ కదా,
ఎస్, ఈ 2 రోస్ని రిమూవ్ చేశాను. సో ఇప్పుడు చూడండి డేటా ఫస్ట్ ఎలా ఉందో అలానే ఉంది. ఫస్ట్ ఎలా ఉందో అలానే ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ఫస్ట్ ఇన్సర్షను అంటే ఆ 2 ఎక్స్ట్రాగా ఉండే రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతాయి, ప్లస్ అప్డేట్ కూడా అవుతాయి. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. 4 రోస్ ఎఫెక్టెడ్ అంటే ఈ 2 రోస్ కిందకు వస్తాయి, ప్లస్ ఇక్కడ ఈ 1 2 3 4లో ఏవైనా సరే ప్రొడక్ట్ నేమ్ కానీ లేదంటే ప్రైస్ కానీ చేంజెస్ ఉంటే అప్డేట్ అవుతాయి. ఇక్కడ ఓన్లీ ఒక చేంజ్ ఉంది. మీరు కావాల్సింటే వీటిని రీనేమ్ కూడా చేసుకోండి, ప్రొడక్ట్ నేమ్ని వేరే పేర్లు పెట్టండి. అప్పుడు కూడా ఇక్కడ అంటే ఇక్కడ పేర్లు పెట్టాలి, ఇక్కడ పేర్లు మార్చాలి, ఇక్కడ ఈ ప్రైజులు కూడా అన్నీ మార్చేసుకోవచ్చు. అప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఉండే పేర్లు ఇక్కడుండే ప్రైజ్లే ఇక్కడికి కిందకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఒక చేంజే జరుగుతుంది, అది డెస్క్కి ఇక్కడ 150 ఉంది, 100 ఉంది, అదొక్కటి మాత్రమే మారుంటుంది. మీరు చూడవచ్చు, ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే చూడండి డెస్క్కి 100 ఉంది. అండ్ ఈ చైరు కంప్యూటరు ఇక్కడికి కూడా వచ్చేసాయి. ఇది మరి నెక్స్ట్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ 3 ఆపరేషన్స్. ఓన్లీ డిలీటే తీసుకోవచ్చు నేను, ఓన్లీ వెన్ నాట్ మ్యాచ్డ్ బై సోర్స్ దెన్ డిలీట్ అని తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఫస్ట్ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటున్నాను. ఇక్కడ దాకా మీరు ఇదండి, ఇక్కడ దాకా ఇంతకు ముందర చేసిందే. ఇప్పుడు ఏమన్నారు, వెన్ నాట్ మ్యాచ్డ్ బై సోర్స్ దెన్ డిలీట్ ఆన్ దిస్ కండిషన్. సోర్స్ ఐడి టార్గెట్ ఐడి మ్యాచ్ కాకపోతే డిలీట్ చేయమని ఇస్తున్నాను. సో ప్రతిసారి కూడా మీరు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ని తీసుకోండి. అండ్ నేను ఈ రికార్డ్స్ని మనం డిలీట్ చేస్తే సరిపోతుంది. అవి ఇంతకుముందు అప్డేషన్స్ ఇవన్నీ అయినాయి. నేను ఏమి ఇన్సర్ట్ను డిలీషను ఏమి చేయను, ఆల్రెడీ అవి అయిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం పెట్టాల్సిందేంటి, ఇక్కడ వెన్ నాట్ మ్యాచ్డ్ బై ఏంటి, వెన్ నాట్ మ్యాచ్డ్ బై సోర్స్, సోర్స్ తోటి మ్యాచ్ కాకపోతే దెన్ సింపుల్గా డిలీట్. సో 6 రోస్ ఎఫెక్టెడ్ అంటే 2 రోస్ ఇన్సర్ట్ అయినాయి. అఫ్కోర్స్ ఆల్రెడీ ఇన్సర్ట్ అయిపోయినాయి. 2 రోస్ మనకి 2 రోస్ డిలీట్ అవుతాయి, ఒక రో అప్డేట్ అవుతుంది. ఇట్లా అన్నీ కూడా ఈ 6 రోస్ని ఇక్కడ చెక్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి అక్కడ 6 రోస్ ఎఫెక్టెడ్ అని వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూడండి. చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఈ టేబుల్లో ఏదైతే ఉందో అదే డేటా ఇక్కడ కూడా మనకి రావడం జరిగింది. ఓకే, ఇలాగనమాట. సో మరి మీరు దీన్ని ఈ మెర్జ్ స్టేట్మెంట్ని మనం ఇదంతా కూడా ఇచ్చున్నాం. ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా లాస్ట్ స్టేట్మెంట్ మనం యూజ్ చేసింది. అవుట్పుట్ $@action అని చెప్పేసాను. సమ్మరైజ్ ది యాక్షన్ పర్ఫార్మ్డ్ బై మెర్జ్ క్వరీ. ఏమి డిలీట్ అయినాయి, ఏమి ఇన్సర్ట్ అయినాయి, ఏంటి ఇవంతా కూడా మనకి ఇక్కడ అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇది చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ అసలు టార్గెట్ టేబుల్ నుంచి సోర్స్ టేబుల్ నుంచి మొత్తం డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను కొత్త డేటా. డిలీట్ ఫ్రమ్ products and delete
ఫ్రమ్ టార్గెట్ ప్రొడక్ట్స్. దాంట్లో ఉన్న రోజు దీంట్లో ఉన్న మొత్తం ఎంటీ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఉన్న డేటానే మనం ఇన్సర్ట్ చేద్దాం. ఫస్ట్ ఏదైతే ఇచ్చామో అవే ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ప్రొడక్ట్స్, ప్లస్ ఇన్సర్ట్ ఇంటూ టార్గెట్ ప్రొడక్ట్స్. సో ఫస్ట్ మనకి ఎలా అయితే డేటా ఉందో అదే చూపిస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టార్గెట్ ప్రొడక్ట్స్. ఇవి ఫస్ట్ మనం డేటాని ఇన్సర్ట్ చేసాం. మరి ఇక్కడ ఏ యాక్షన్స్ ఎట్లా తీసుకోబడ్డాయి ఏంటి అనేది మనం చూడాలి అనుకున్నప్పుడు ఇది లాగింగ్ ఇట్లా యూజ్ చేస్తాం. మరి ఇదేంటండి డిలీటెడ్ డాట్ అని ఉంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? డిలీటెడ్ డాట్ ఐడి, డిలీటెడ్ డాట్ ప్రొడక్ట్ నేమ్, డిలీటెడ్ డాట్ ప్రైస్, అట్లనే ఇన్సర్టెడ్ డాట్ ఐడి, ఇన్సర్ట్ డాట్ ప్రొడక్ట్ నేమ్. ఇవి ఏంటంటే ఇవి మీకు సీక్వెల్ సర్వర్లో డిలీటెడ్ ఇన్సర్టెడ్ అనే టేబుల్స్ ఉంటాయండి. ఇవి వర్చువల్ టేబుల్స్ లాగా వర్క్ అవుతాయి. అంటే మీరు ఎప్పుడైతే డేటాని ఇన్సర్ట్ చేస్తున్నారో టేబుల్లోకి, ఆ డేటాని ఇన్సర్ట్ చేసినా లేక అప్డేట్ చేసినా ఆ డేటా దేంట్లో ఉంటుందంటే వీటిల్లో ఉంటుంది, ఇన్సర్టెడ్ టెంపరవరీగా. మళ్ళీ వేరే డేటాని ఇన్సర్ట్ చేశారు అప్పుడు అది ఫ్రెష్గా దీంట్లో ఉంటుంది టెంపరవరీగా. అందుకని ఇన్సర్టెడ్ అనే టేబుల్లో ఉండే ఐడి. అదే ఏదైనా డిలీట్ చేశారు రికార్డ్స్ అప్పుడు డిలీటెడ్ ఐడి. ఇట్లా ఈ డిలీటెడ్ ఇన్సర్టెడ్లో ఓల్డ్ ఇన్ఫర్మేషను న్యూ ఇన్ఫర్మేషను ఉంటుంది. ఒక రికార్డ్ డిలీట్ చేశారు ఒక టేబుల్లో నుంచి, మరి ఏం డిలీట్ అయింది అనేది డిలీట్ అయిపోయి ఉంటుంది. ఏం డిలీట్ అయింది అనేది ప్రోగ్రాంలో కావాలి అనుకుంటే మనం డిలీటెడ్ డాట్ అని ఇచ్చి ఆ ఫీల్డ్స్ అన్నిటిని, ఆ టేబుల్లో ఉండే ఫీల్డ్స్ అన్నిటి యొక్క డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏం ఇన్సర్ట్ అయింది ఏంటి కథ అనేది ఇన్సర్టెడ్లో ఉంటుంది. మరి ఇప్పుడు చూద్దాం దీని యొక్క రిజల్ట్ ఎలా వస్తుందో. ఇక్కడ దాకా సేమే, అప్ టు దిస్ ఎక్స్ట్రాగా మనం సమ్మరీ కోసం ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇట్లా తీసుకుంటున్నాం. ఇది ఈవెన్ యాక్షన్ ఏం జరిగింది, ఇన్సర్ట్ జరిగింది. ఫస్ట్ టార్గెట్లో ఏమైనాయి, నల్ నల్ ఇట్లా ఉన్నాయి. సోర్స్లో నుంచి 3, 4 అనే రికార్డ్స్ వచ్చి టార్గెట్లో పడ్డాయి. ఇది ఇన్సర్ట్ అయినట్టు. టార్గెట్లో చూస్తే నల్గా ఉంది. ఓకే, మరి అవి కాస్త ఇన్సర్ట్ అయ్యాయి. ఈ 2 రికార్డ్స్ ఇన్సర్ట్ అయ్యాయి అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ అవుట్పుట్ యాక్షన్, అవుట్పుట్ @యాక్షన్ కామా ఇవన్నీ వాల్యూస్ మనకి టార్గెట్ ఐడి కామా నేమ్ కామా ప్రైస్ కామా అదేవిధంగా సోర్స్ ఐడి నేమ్ ప్రైస్ కామా ఇవన్నీ కూడా ఇస్తున్నాం. లాస్ట్లో సెమీకోలన్ పెట్టాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది సింగిల్ స్టేట్మెంట్ అండి. దీనికి ఇన్ కంటిన్యూషన్ టు ఆఫ్టర్ డిలీట్. ఓకే, మనం పక్కనే రాసుకున్నా వస్తాయి, బట్ క్లారిటీ ఉండదు కాబట్టి ఇలా తీసుకున్నాం. మరి అప్డేట్ అయినప్పుడు ఈ 1, 2 అనే రికార్డ్స్ అప్డేషన్లోకి తీసుకుంది. ఇక్కడ టార్గెట్లో మనకి 150, 150 ఉంది. ఇక్కడ కాస్త 150, 100గా మారింది, అప్డేట్ అయింది. ఇక్కడ
ఒకవేళ ఈ నేమ్స్ కానీ ఇంకా ప్రైజులు ఏమన్నా చేంజెస్ ఉంటే అవి కూడా ఇదే విధంగా సోర్స్ నుంచి తీసుకొని అప్డేట్ అవుతాయి. డిలీట్ ఏమయ్యాయి? ఇవి ఈ 5, 6 రికార్డ్స్ ఎక్కడ లేవు? సోర్స్లో నల్ లేవు అవి, కాబట్టి ఈ 2 డిలీట్ అయిపోయినాయి. ఇక్కడేమో టార్గెట్లో లేవు కాబట్టి ఇవి వచ్చి ఇక్కడికి స్టోర్ అయినాయి. ఇక్కడేమో 2 మ్యాచ్ అవుతున్నాయి, బట్ వాల్యూస్ అనేటివి సేమ్ లేవు కాబట్టి ఇది అప్డేట్ అవుతుంది. ఇక్కడేమో వీటికి అసలు మ్యాచ్ కాలేదు కాబట్టి ఇవి డిలీట్ అయిపోతాయి. ఇది ఫైనల్గా మనకు వచ్చిన సమ్మరీ బై మెర్జ్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఈ గ్రూపింగ్ సెట్స్, రోలప్, క్యూబ్ వీటిని ఎలా వర్క్ చేయించాలి అనేటివి ఇన్ అడిషన్ టు, అంటే గ్రూప్ బై క్లాస్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఒక్కసారి గ్రూప్ బై క్లాస్ని, అగ్రిగేట్ ఫంక్షన్స్ని ఒకసారి చూసుకోండి. దానికి అడ్వాన్స్డే ఇవన్నీ కూడా, గ్రూపింగ్ సెట్స్ కావచ్చు, రోలప్ కావచ్చు, క్యూబ్ కావచ్చు. ఓకే, ఇవి మనం చెప్పుకున్న తర్వాత సబ్ క్వరీస్ చెప్పుకుంటా. ఇది రేపటి క్లాసులో అయిపోతుంది. ప్లస్ సబ్ క్వరీస్ 1 or 2 క్లాసెస్ పడతాయి. ఆ తర్వాత మనం ప్రోగ్రామింగ్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఉంటాను.